స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో అమ్మగారు అయ్యగారిని ఒక మీటింగ్కి ఇన్వైట్ చేశారు. అయితే ఎదుగుదలకి మనము అడ్డుగా ఉండకూడదు కదా, అందుకనే నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చి అభయించాను అనమాట. మన స్త్రీల కొడుకల్లో మన స్త్రీలమైన మనము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎక్కడ సమయం వచ్చినా చెప్పడానికైనా, ప్రార్థించడానికైనా, పాటలు పాడటానికైనా మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన సంఘంలో వాళ్ళు అన్నింటిలో కూడా ముందుంటారు. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు ఈ కుటుంబంలో ఏ హెచ్చరికలు దయచేస్తున్నాడో, ఏం దయచేస్తున్నాడో ప్రవచనాత్మకంగా మనము వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇదేంటి, ఈమె పిల్లల కోసం కదా ప్రార్థన పెట్టించింది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని దేవుడు ఈ కుటుంబంతో మాట్లాడుతున్న మాట దేవుడు సిద్ధింప చేయగలన ఆమెనని అందరం ఒక్కసారిగా అంటాం. దేవుడు వీరి కుటుంబంలో కార్యములు చేయగలన, దేవుడు ఈ కుటుంబస్తులతో మాట్లాడగలన. కుమారులు ఎవరు? కుమారులు పరశురి హెల్లమ్మ గారి కుమారులు ఎవరు? స్వాస్యము అంటే కుమారులు. మన బైబిల్ భాష ప్రకారము అమ్మా నీకెంతమంది బిడ్డలు అంటే 2 స్వాస్యాలు ఒక బహుమానం. ఆ స్వాస్యాల గురించి దేవుడు ఈరోజు పలకాలని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే కుటుంబంలో ఏర్పరచుకున్న తల్లి ఏ విధంగా తన స్థితిని, తన పరిస్థితిని ఏ విధంగా తెలియజేసుకుంటుందో చూసినట్లయితే, తన కుమారులని మందిరంలో తాను ప్రథమ స్థానంలో ఉండాలి అని కోరుకుంటుంది కదా. తను ఇష్టపడుతుంది. స్త్రీల సమాజం పట్ల తాను చాలా ప్రధానమైన పాత్ర. పాత వాళ్ళందరికీ తెలుసు. గతంలో తనకున్న అయిన వాళ్ళందరూ కూడా వేరుగా వెళ్ళినప్పటికీ నా దేవుని మందిరాన్ని విడవకూడదు, వేరుగా వెళ్ళకూడదని మందిరాన్ని అలాగా అంటిపెట్టుకొని కనిపెట్టి చూస్తున్న కుటుంబం. ఈ కుటుంబస్తుల్లో అయిన వాళ్ళందరూ కూడా వేరుగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడే మాకు తోడు, ఈ సంఘము ఈ కుటుంబము మాది అనుకొని ఏర్పాటు చేసుకున్న బిడ్డలు అనమాట. ఈ బిడ్డలు, ఈ స్వాస్యాలు. నిజమే కదా. ప్రతి ఒక్క విషయంలో ప్రతి వాక్యము ఎప్పుడైనా కానీ నిరర్ధకం అవదనమాట. వాక్యంలో చెప్పే ప్రతి ఒక్క అంశము కూడా మనకి ఏ విధంగా చూపిస్తుంది అనేది చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిన వాక్యాలే. ఒక తల్లి అంటుంది, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే అక్కడ సారేపతు అనే ఊరు ఉంటుంది. సారేపతు అనే ఊరున్నప్పుడు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. చదవండి అమ్మా. అతడు నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారందరి యొద్దకు వెళ్ళి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భర్త చనిపోయాడు. ఆర్థిక సమస్యలు తలెత్తినాయి. తనకు 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు అంటే తనకు కలిగిన బిడ్డల్ని పోషించడానికైనా తనకి అంటే చెన్నయ్య గారు సమస్తాన్ని ఇచ్చి వెళ్ళారు. కానీ వాక్యానుసారంగా చెప్తున్నానమ్మా, తను మందిరాన్ని ఏ విధంగా కనిపెట్టుకుంది అనేది నేను తన గురించి చెప్తున్నాను. అయితే అక్కడ ఆమె భర్త చనిపోయినప్పుడు బెదరపోలేదన్నమాట. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏ విధంగా చేయాలి అని తను అనుకుంది. కానీ ఇక్కడ తన కుటుంబాన్ని, తన మందిరము అనే సంఘానికి, తన కుటుంబంలో తన స్వాస్యాలిద్దరినీ కూడా నా బిడ్డలకి సంఘం అనేది ఉంది అనే బలము చిన్నయ్య గారికి, హెల్లమ్మ గారికి ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారనమాట. సంఘము, నా సంఘము ఉంది, నా కుటుంబము ఉంది, నా కుటుంబం వీళ్ళే కనుక నా కుటుంబం ఉంది, నాకేమీ లోటు లేదు అని దిగులు లేదనమాట. అక్కడైతే ఆమె ఏ విధంగా అంటుంది, దైవజనుడి మాట వినింది. ఇక్కడ ఈమె మందిరాన్ని అంటి పెట్టుకొని ఉంది కాబట్టి అక్కడ ఆమె ఆశీర్వదింపబడింది. 60 100 అక్కడ ఆమె ఆశీర్వదింపబడింది. ఈమె కూడా దేవుని మందిరంలో గోజాడుకుంది కనుక తన
స్వాస్యాల్ని తన మందిరంలో తన కుమారుడు ఒక ప్రధాన పాత్రలో యూత్ డైరెక్టర్గా చేస్తున్నాడు అంటే అది దేవుని ఘనత, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అన్నమాట. ఆమె మనకైతే ప్రతి కుటుంబాల్లో తల్లులు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే తమ కొడుకుల గురించి, తమ స్వాస్యాల గురించి ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇక్కడేమో ఈ తల్లి తన బిడ్డల కోసము అలాగా ఆలోచించింది. కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే ఒక తల్లి, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, ఒకళ్ళని కుడి చేతి వైపు ఒకళ్ళని ఎడమ చేతి వైపు నువ్వు ఉంచయ్యా అన్నప్పుడు అక్కడ అంటాడనమాట దేవుడు. అక్కడ ఆ తల్లి ఎలాగ కోరుకుంది? తన బిడ్డలు గొప్ప స్థానంలో ఉండాలి అని కోరుకుంది అనమాట. గొప్ప స్థానంలో దేవుని పక్కన ఉండాలి అనుకుంది. అలాగే మీకు అందరికీ తెలిసిన వాక్యాలే. ఒక తల్లి ఏం చేసింది? తన బిడ్డని దైవికంగా ఉండాలి, దైవికంగా పెంచాలి అని మందిరంలో వదిలిపెట్టింది. ఆ తల్లి ఎవరు? హన్నా. ఆ తల్లి ఏం చేసింది? దైవజనుడి దగ్గర వదిలేసింది, తన కుమారుడిని వదిలేసింది అనమాట. ఇంకో తల్లి ఏం చేసింది? తన బిడ్డ అన్యాయంగానైనా వెదగాలి, ఇతరుల దీవెనలు కూడా తీసుకోవాలి, ఇతరులను దీవించకపోయినా పర్లేదు, నా బిడ్డే దీవించబడాలి అని యాకోబుని ఏం చేసింది? తల్లి మోసగాడిగా తీర్చిదిద్దినట్టుగా చూస్తున్నాం. అయితే హెల్లమ్మ గారు తల్లి స్థానంలో చాలా గొప్ప ఉన్నతమైన వ్యక్తి అని చెప్పాలి. ఎందుకు అంటే తన భర్తకి తన భార్యగా ఉంటూ మందిరంలో ఆత్మీయ తల్లిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలబడిన తల్లి అనమాట ఈమె గురించి సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంటుంది. అయితే ఏ విధంగా తను కష్టపడింది, ఏ విధంగా తన మందిరంలో ఉంది అంటే తన బిడ్డల్ని తన మందిరంలో చూసుకోవాలి, తన బిడ్డలు తనలాగా పరిచర్య చేయాలి అనుకుంది. కాబట్టే ఈ తల్లి దీవించబడినట్టుగా చూస్తున్నాము. చాలా మంది తల్లులు కుమారులు ఏటీఎం కార్డులు అనుకుంటారు, కాదంటారా? కుమారులు ఏటీఎం కార్డులు అనుకుంటారు. డబ్బులు లేకపోతే కుమారులకు ఫోన్ చేసి నాకు డబ్బులే అనగానే వాళ్ళు అమ్మో మా అమ్మకి ఏమైందో అని చెప్పి డబ్బులు వేస్తూ ఉంటారు. నిజమేనా కదా? కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. నీ స్వాస్యాన్ని ఏ విధంగా పెంచుతున్నావు? అయితే ఈ రోజు కూడి వచ్చిన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెను మనల్ని ఆదర్శంగా తీసుకోమంటున్నాడు. నువ్వు చూడని బైబిల్ గ్రంథంలో గతం ఎన్నో సంవత్సరాల క్రితం చూస్తున్నావే, కానీ నీ కళ్ళ ముందు చూస్తున్న ఆమె కుమారులను చూసి నేర్చుకోవాల్సింది మనము చాలా ఉంటుందన్నమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన స్వాస్థ్యాన్ని మనము ఏ విధంగా పెంచుతున్నాము, మన స్వాస్థ్యాన్ని మనము ఏ విధంగా పెంచుతున్నాము, పెంపకం ఏ విధంగా ఉంటుంది, ఒకసారి మనలో మనము పరిశీలన చేసుకోవాలి. అయితే మీ అందరికీ ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆ 3 విషయాలు ఏంటంటే కుమారులు ఎందుకు పుడతారు అంటే సైకాలజిస్ట్ ప్రకారము, అంటే లోకానుసారంగా చూసుకుంటే అంటే వాళ్ళంట ఏ విధంగా పుడతారు అంటే కుమారులు మనము గత జన్మలో ఎవరికైనా బాకీ ఉండి తీర్చకుండా వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ఆ బాకీ వసూలు చేయడానికి కుమారుల రూపంలో పుడతారంట కదా. నేను కొన్ని చోట్ల విన్నాను, నిజమేనేమో అనిపిస్తుంది. కొంతమందికి కుమారులకి నువ్వు తినబుట్టేవరా అంటారు కదా, నువ్వు తినబుట్టేవరా, నువ్వు అదృష్టవంతుడురా అంటూ ఉంటారు. అట్లాగా తల్లులు పిల్లల్ని ఆ విధంగా అంటూ ఉంటారు. నిజమే, దేవుడు మనకి కుమారుని ఇచ్చాడు, గొప్పగా పెంచింది ఆమె, పెంచింది చెన్నయ్య గారు, పరుచూరు చెన్నయ్య గారు కూడా చాలా గొప్పగా పెంచారు, ఆదర్శంగా పెంచారు. అయితే ఆమెకి ఒక లోటు ఉంది. ఇప్పుడు ఆ లోటు ఏంటిది అంటే ఎక్కడికి వెళ్తే తీరుతుంది అని ఆలోచించి తన మందిరాన్ని పిలుచుకుంది. ఏ ఒక్క విషయంలోనైనా మందిరాన్ని పిలుచుకొని మందిరంలో తాను బ్రతిమలాడుకుంటూ దేవుని ఆనుకొని ఉన్న బిడ్డ కనుక ఎక్కడికి వెళ్ళినా నాకు సమస్యగా పరిష్కారం తీరదు కనుక దేవుని మందిరంలోనే తీరుతుంది అని అనుకుంటుంది. అయితే ఈ కుటుంబస్తులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పాస్టర్ ప్రార్థన చేసిన, విశ్వాసులు ప్రార్థన చేసిన, తల్లి ప్రార్థన చేసిన, అందరూ ప్రార్థన చేసిన, ప్రార్థించవలసిన వారు ప్రార్థించాలి. కార్యాలు జరగట్లేదు అంటే కారణం ఏంటంటే ఎంతో మంది ప్రార్థన చేసినా మనము ఎవరి గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నామో వాళ్ళు కూడా దేవుని పట్టుకొని ఉండాలి. ఈ రాత్రి జాములో ప్రిస్కిల్లాకి కానీ జ్యోతికి కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా చెప్తున్నాడు, నీ
భార్య, నీ భర్తలో, నీ భర్త, నీ అత్త అందరూ గోజాడే అనుభవం ఉంది వాళ్ళకి ఉంది కాబట్టి మీరు కూడా గోజాడండి, పట్టుకోనండి దేవుణ్ణి పట్టుకుంటే ప్రియులు నిద్రిస్తుండగా బిడ్డల్ని కలుగు చేస్తాడు అనే లేఖనాల్ని దేవుడు బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాము. చూడండి 1వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకై మీరు పిలువబడతారు. చాలా ఎక్కడ ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఇప్పుడు జ్యోతిని, ప్రిస్కిల్లాని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే, నీవు ఆశీర్వదింపబడాలి, నీవు ఘనముగా ఎంచబడాలి, నీకు గోజాడ అనుభవం కావాలి కనుక నీవు దేవుని మందిరాన్ని పట్టుకో, దేవుని మందిరాన్ని అడుగు. ఒక తల్లి నిరాశతో నిస్పృహతో నిల్చొని ఉన్నప్పుడు తోటలోనికి దేవదూత వచ్చి, ఇక మీదట నీవు ద్రాక్షరసమునైనను పానమునైనను నీవు భుజించకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తల్లికి ఒక బిడ్డను దయచేశాడు దేవుడు. ఎవరు ఆ బిడ్డ? మహాబలాఢ్యుడైన సంసోనుని దయచేశాడు దేవుడు. నిజమే కదా? ఎలిజబెత్కు దయచేశాడు దేవుడు. గొప్ప నమ్మకము, విశ్వాసము ఉంచింది కాబట్టి యాహోవాను ఇచ్చాడు అనమాట. ఇక్కడ స్వాస్యాలు ఇద్దరు కూడా దేవుణ్ణి అనుకొని ఉన్నారు. ఒకవేళ బహుమానం ఆనుకోలేదేమో ఒక్కసారి సరి చూసుకోవాలి మనం. ఏ విధంగా? బహుమానం అంటే ఎవరమ్మా? స్వాస్యాలంటే కొడుకులు, బహుమానం అంటే కూతుర్ని కూడా మీరు మందిరము దేవుని పట్టుకునే అనుభవానికి, దేవా బిడ్డని ఈ విధంగా మార్చు అని ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థించాలి, తనకి కలిగిన సమస్తం గురించి కూడా ప్రార్థించాలి. మీకు అందరికీ తెలుసో తెలీదు, మేనమామలు ఎవరంట? దావీదుకి ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఆ ఇద్దరు సహోదరులు సెరూయా, అబీగయీలు అన్నమాట. సెరూయా, అబీగయీలు తన మేనమామ దగ్గర పిల్లల్ని వదిలేశారు. తన అన్న తోడబుట్టిన వాడు దావీదు దగ్గర వదిలేశారు. ఎందుకు వదిలేశారు? దావీదు మహాబలాఢ్యుడు కాబట్టి తన బిడ్డలు కూడా మంచి నడవడికలో నడుస్తారని ఏ విధంగా వదిలేసింది? సెరూయాను, అబీగయీలు మేనమామ దగ్గర వదిలినట్టుగా చూస్తున్నాము. అయితే ఎలిజబెత్ కూడా, తన కుమార్తె కూడా దేవుణ్ణి నమ్ముకోవాలని ప్రార్థనలో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డకి ధైర్యం రావాలి, ఆ బిడ్డకి దేవుని పట్టు వదలక ప్రార్థించే బలం రావాలన్నమాట. అయితే చూసుకున్నట్లయితే చూడండి 134వ కీర్తన 1వ అధ్యాయంలో యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో రాత్రి నిలుచుచుండు వారులారా మీరందరూ యెహోవాను సన్నతించుడి, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములకు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తానంటున్నాడు? సియోనులో నుండి ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎంత నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో, నువ్వు మనవరాల కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు భూమి ఆకాశంలను సృష్టించిన దేవుడు నీ మనవరాలకి మంచి మార్గాన్ని, భవిష్యత్తుని చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కోడళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నావా? వారి దేవుని తట్టు తిరగమని చెప్పు. దేవుడు ప్రార్థన అంగీకరించే దేవుడు, ఆలస్యమైనప్పటికీ అద్భుతాలు దయచేసే దేవుడు కనుక కార్యాలని దయచేస్తాడు. ఆర్థిక సమస్యలతో కుమిలిపోతున్నావా? దేవుడు దైవజనుడిని పంపించి తన కుటుంబాన్ని మెండైన దీవెనతో దయచేసినట్టుగా దేవుడు నీకు ఆకాశపు వాకిళ్లను విప్పుతానంటున్నాడు. నువ్వు ఎంత నిమిత్తమై బాధపడుతున్నావు? నీ చింత ఏంటి? నీ వేదన ఏంటి? తన దగ్గర చెప్పుకోమంటున్నాడు. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా అగాధ స్థలములో నుండి నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా
ఆలకించము. ఇక్కడ అగాధ స్థలంలో ఉండి బిడ్డల కోసము ప్రార్థన చేస్తున్న ప్రతి తల్లితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమారుల గురించి ఒంటరిని అయిపోయాను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను విశ్వాస పోరాటములో ఎదురాయి శోధనలు లోకాశయాల జడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో. దేవుడి విశ్వాస జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని నువ్వు భయపడద్దు. నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు భయపడద్దు. లోకంలో ఉన్న వాటిని గురించి చూసి భయపడద్దు, అధైర్యపడద్దు. నేనున్నానని దేవుడు అభయం ఇస్తున్న దేవుడు నీకు ఏ విధంగా జ్ఞానబోధన దయచేస్తున్నాడు అనేది చూసుకుంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే దేవుడు నీకు ఏది కొత్తగా ఉన్నా దయచేస్తాను అంటున్నాడు. నీకు ఏది లేకపోయినా నీకు దయచేస్తాను అంటున్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఇక్కడ జ్ఞానము కలిగిన స్వాస్యాలనికి దేవుడు తల్లిగా నియమించి ఉన్నాడు. జ్ఞానము గలవారు కనుక ఆదినారాయణ గాని సురేష్ గాని విని జ్ఞానాన్ని పాండిత్యాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటున్నట్టుగా చూస్తున్నాం అన్నమాట. అయితే బిడ్డలు ఇరువురు కూడా తల్లికి సహాయంగా ఉంటూ తల్లితో ప్రతి ఒక్క విషయంతో కూడా సంబంధం కలిగి ప్రతి ఒక్క విషయంలో కూడా మేమున్నాం అంటున్నారు. మన కుమారులు ఏ విధంగా ఉన్నారు, మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన విషయం అన్నమాట. స్వాస్యాలు ఏ విధంగా ఉన్నారు, మన స్వాస్యాలు ఏ విధంగా ఉన్నారు, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా దేవుడు ఏమంటున్నాడంటే శరీరంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా ఆత్మీయంగా మాట్లాడాడు. శారీరకంగా మనం ఎలాగున్నాము, ఏ విధంగా ఉన్నాము, శరీర కార్యాల్లో మనము మునిగిపోతున్నామా, దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నామా, స్త్రీలమైన మనము ఏ విధంగా ఉన్నాము అనేది దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఆచితూచి విశ్వాసంలో నువ్వు ఉన్నావా పడిపోతున్నావా అని దేవుడు చూస్తున్నట్టుగా చూస్తున్నాము. 139వ కీర్తన 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నట్లయితే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపు నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను చూస్తున్నా, నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను చూస్తున్నా, నువ్వు నిద్రపోతున్నప్పుడు నిన్ను చూస్తున్నాను, పరిశీలిస్తున్నాను, పరిశోధిస్తున్నాను. క్రైస్తవులుగా మనము అనుభవించవలసింది. చాలా మంది అంటారు మా దేవుణ్ణి నమ్ముకోండి మీకు కష్టాలు పోతాయి, మా దేవుణ్ణి నమ్ముకోండి మీకు కావాల్సింది ఇస్తాడని అందరూ అంటూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా ఉన్న నీకు ఏదైనా లోటు ఉందా, నువ్వు క్రైస్తవుడు అని గొప్పగా చెప్పుకో. నీకేదైనా కష్టం వచ్చిందా, నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఈ కష్టం వచ్చిందని గొప్పగా చెప్పుకో. క్రైస్తవులు అనబడిన వాళ్ళు అన్నిటికీ కారణాలు ఎవరు? మీరు కష్టాల్లో ఉన్నారు అంటే, దుఃఖంలో ఉన్నారు అంటే, బాధలో ఉన్నారు అంటే, ఏదైనా విచారంలో ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడివి. నేను క్రైస్తవుడిని కాబట్టి దేవుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు. కష్టాలు ఇష్టాలుగా మనం చేసుకుంటూ ఉండాలి. మనకేం అవసరం ఉన్నా దేవునికి తెలుసు.
మనకి ఏది అవసరం ఉన్నా దేవునికి తెలుసు. ప్రతి సమయము నేను కూర్చుంటుట, నువ్వు నడుచుట, నువ్వు లేచుట అన్ని పరిశోధిస్తున్నాను కదా. నేను నీకు ఎప్పుడు ఏ సమయంలో నీకు ఎప్పుడు ఏమి కావాలో దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. నీవు ఏది కూడా లేదని దిగులు పడకూడదు. ఒకవేళ కష్టం వచ్చిందా, యేసయ్యా నాకు ఈ కష్టం వచ్చినందుకు నీకు స్తోత్రం అనుకోవాలి. నీకేమైనా బాధ వచ్చిందా, దేవా నువ్వు దయచేసిందే అనుకోవాలి. అంతేకాని మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టం రాదు, మా దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఎవరికి చెప్పమాకండి. వాక్య బోధ ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మేము క్రైస్తవులము అని గర్వపడండి. ఇరుగు పొరుగు వారిని చూసి, దుష్టుల క్షేమాన్ని చూసి వాళ్ళు ఆ విధంగా ఉన్నారే, మనం ఏ విధంగా లేమే అనుకోవద్దు. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అత్యధికంగా ఇస్తాడు అని అర్థము. బలాఢ్యుడైన సంసోన్ని అక్కడ దయచేసిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తాకిన దేవుడు, శారా గర్భాన్ని తాకిన దేవుడు ఈ రోజున హెల్లమ్మ గారితో ఒక మాట చెప్తున్నాడు. నువ్వు భయపడకు, నీకు ఇల్లు కావాలన్నప్పుడు ఇల్లు ఇచ్చాను, ఒకనొక రోజున నీకు కుమారులు కావాలన్నప్పుడు కుమారులు ఇచ్చాను, ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చాను. నీకు ఏ సమయంలో ఏమి కావాలో నాకు తెలియదా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా, హెల్లమ్మ గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు ఒక్కటే నీకు చెప్తున్నాడు. నీకేమన్నా బాధ కలిగినప్పుడు ఎప్పుడైనా కానీ, మేము క్రైస్తవులం కాబట్టే దేవుడు ఈ లోటును ఉంచాడు కాబట్టి మనము ఇంకా పట్టుదలతో ప్రార్థించాలి అని, పట్టుదల అనేది మనము పెంచుకుంటూ ఉండాలి. ఈ కుటుంబానికి రావాల్సిన దీవెనలు, ఈ స్వాస్థ్యాలు చాలా గొప్పవారు నా దృష్టిలో మటుకు. తమ్ముళ్ళు ఇద్దరు కూడా తల్లి మాటను జవదాటని బిడ్డలు. తండ్రి పెంపకంలో కూడా వాళ్ళు ఏ విధంగా పెరిగారు అనేది మనం స్థానికులం కనుక, చూసిన వాళ్ళం కనుక బిడ్డలిద్దరూ కూడా గొప్ప స్థానంలో దేవుడు ఉంచాడు. అంటే తండ్రి పెంపకం నేను మొదట్లోనే చెప్పా. స్వాస్థ్యాల గురించి ఎందుకు చెప్తుంది ఈమె అనుకుంటున్నారేమో. చెన్నై గారికి గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు దయచేశాడు. అయితే బహుమానం గురించి కూడా మనము ప్రార్థించవలసిన బాధ్యత ఉంది మనకి. ఏ విధంగా ఉందంటే, ఒక తల్లికి ముగ్గురు ఉన్నప్పుడు ఇద్దరు బాగుండి ఒకళ్ళు ఏమన్నా తేడాగా ఉంటే ఆ ఒక్కళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. తప్పిపోయిన కుమారుడు గురించే ఎందుకు చెప్తారు బైబిల్ గ్రంథంలో? వాడు తప్పిపోయాడు కనుక చెప్తారనమాట. అట్లాగే స్వాస్థ్యాలు ఈ కుటుంబంలో గొప్ప బిడ్డలు, ఆ బిడ్డలు ఇద్దరు కూడా సురేష్ కానీ ఆదినారాయణ కానీ ప్రతి ఒక్క విషయంలో తమ్ముళ్ళు ఏ వ్యసనాలకి లోనవ్వకుండా ఆ బిడ్డల్ని ఆ విధంగా తీర్చిదిద్దారు చిన్నయ్య గారు. ఇది గొప్ప సాక్ష్యం. అలాగే కోడళ్ళు కూడా చర్చి విషయంలో కానీ, మందిరం విషయంలో కానీ, ఇతరులను పరామర్శించే విషయంలో కానీ అత్తకు మించిన కోడళ్ళు అని అనిపించుకోవాలి. వాళ్ళు ఏ విధంగా అనిపించుకోవాలి? అత్తగారి కన్నా ఇంకా గొప్ప సేవ చేస్తారమ్మా ఈ బిడ్డలు అనేది అనిపించుకోవాలన్నమాట. బిడ్డలు ఈ వాక్యాన్ని విని బిడ్డలు ఇక మీదట స్త్రీల సమాజంలో వాళ్ళు కూడా ప్రథమంగా వాడబడాలని ఆశిస్తూ, చిన్న బిడ్డ ప్రైజీ పట్ల కూడా దేవుడు కార్యాన్ని జరిగించాడు కాబట్టి ఆ బిడ్డ పట్ల దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించాడు. బిడ్డకి దేవుడు నీకు ప్రతి ఒక్క అవసరమును ఎప్పుడు ఏది కావాలో ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ కుటుంబంతో దేవుడు ఒకటే దయచేస్తున్నాడు. ఏ సమయంలో ఏం కావాలో ఆయన చిత్తం కాబట్టి నిన్ను పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అని గ్రహించి కుటుంబ సమేతంగా విడవక కూడా ఆ మందిరాన్ని గోజాడే అనుభవంలో ఉన్నారు కనుక కోడళ్ళు కూడా ఆ మందిరాన్ని విడవక ధ్యానిస్తూ స్త్రీల సమాజంలో ప్రథమంగా వాడబడాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని దేవుడు చిన్న వెంకుల్లో దీవించును గాక. ఆమేన్.